ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనము పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా, ఒక హెడ్గా, ఒక సంస్థకి అధిపతిగా, ఒక సంఘానికి పాస్టర్గా మనము మన దగ్గర ఉంటున్న పిల్లలకి మనం ఒక మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు, మన స్టూడెంట్స్, అలాగే మన సంఘ విశ్వాసులు మనల్ని చూసి మన దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. మనల్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. అందుకని మనం సరైన మార్గంలో ఉంటే, హెడ్గా ఎవరైనా ఉన్నప్పుడు మన మార్గాలు సరైనగా ఉంటే మనల్ని చూసి వారు నేర్చుకుంటారు. కనుక మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని 100 కళ్ళు చూస్తాయి. 100 కళ్ళు మనల్ని చూస్తున్నాయి కనుక మనము అనేకులకు ఒక మెంటోర్గా ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా మాటలో కానీ, నడవడికలో కానీ, ప్రతి విషయంలో కానీ, ప్రేమలో కానీ, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎప్పటికప్పుడు గద్దించేది అదే. నువ్వు ప్రేమలో అన్నిటిలో కూడా నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని పౌలు భక్తుడు తిమోతిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాడు. మన పిల్లలు మంచిగా ఉన్నారన్నా, మన పిల్లలు చెడిపోయారన్న దానికి కారణము మన పిల్లలది ఏమీ కాదండి. 100% వారు మంచిగా ఉన్నా చెడిపోయిన దానికి కారణం మనమే అవుతాం. ఒక హెడ్గా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బాసుగా, ఒక సంఘానికి సేవకునిగా మన దగ్గర ఉంటున్న వారు, మన మాటలు వింటూ మనతో ఉంటున్న వారు మంచిగా ఉన్నారంటే దాని యొక్క క్రెడిబిలిటీ మనకే, వారు చెడిపోయారంటే దాని యొక్క పర్యవసనం కూడా మనకే ఉంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సామెత ఉంటుంది కదా, ఏంటంటే తల్లావు వెళ్ళి చేనులో మేస్తే పిల్లావు గట్టు మీద మేస్తుందండి. వాళ్ళ అమ్మ చేనులో ఉంది కనుక అది కూడా దాని వెంబడే అనుసరిస్తూ ఆ చేనునే అది మేస్తుంది, అంతే తప్ప గట్టు మీద ఎక్కడ కూడా అది మేయదు. పేరెంట్స్గా నీవు నేను మనం చూపించే క్రమశిక్షణ, డిసిప్లిన్, మన పిల్లలకు మనం నేర్పే కంట్రోలింగ్, మన పిల్లలకు మనం నేర్పే ప్రార్థన జీవితము, అలాగే వారికి నేర్పే హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇతరులకి ఎలా ఇవ్వాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, వచ్చిన వాళ్ళని ఎలా మాట్లాడాలో, వారికి ఎలా వందనాలు చెప్పాలో, వారితో మనం ఎలా సంభాషించాలో అనేది తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం బాల్యం నుంచి వారికి నేర్పాలండి. నేర్పకపోతే వారు చెడిపోతారు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడు అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడని. మన బాల్య వయసులోనే మన పిల్లలకు నేర్పితే వారు ఎన్నడూ కూడా దారి తొలగిపోరు. మనం ఎంత ప్రార్థన పరులమైనప్పటికీ కూడా మన ప్రార్థన ద్వారా మన పిల్లల్ని ఎక్కడ కూడా మనం కాపాడుకోలేము. వారికి మనం నేర్పాలి. అప్పుడే వారు నేర్చుకుంటారు, అలవాటు అయిపోతుంది. ఆ నేర్చుకున్నది వారి పిల్లలకు వారు నేర్పుకుంటారు. అంతే తప్ప తల్లిగా, తండ్రిగా మన పిల్లలకు మనం ఏమీ నేర్పకుండా పెంచితే వారు ఏమీ నేర్చుకోరు కూడా. అది ఏదైనా, ప్రార్థన అయినా, చదువైనా, వంట అయినా, మాట తీరైనా, బిహేవియర్ ఏదైనప్పటికీ కూడా మనల నుంచే వస్తుంది మన పిల్లలకి. పౌలు భక్తుడు అంటాడు తిమోతిని చూసి చాలా మెచ్చుకొని అంటాడు. ఏమంటాడంటే, ఇతనిలో ఇంత విశ్వాసం ఎక్కడిది, ఇంత భక్తి ఎక్కడిది అంటే, ఇతనిలో ఉంటున్న భక్తి, విశ్వాసము ఇతని నుంచి వచ్చింది కదా. విత్తనం వేరు. ఆ విత్తనం ఎలాంటిదంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడొచ్చు. 5వ వచనంలో ఉంటుంది. నీలో ఉన్న ఈ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలో చూశాను, నీ తల్లి అయినటువంటి యునేకులో వసించను, అది నీ యందు సహా వసించను. అక్కడి నుంచి నీకు వచ్చింది కనుక. కాబట్టి వారి తల్లిదండ్రులను బట్టి, వారి యొక్క పేరెంట్స్ని బట్టి మంచి విశ్వాసము, మంచి నడవడిక పౌలు భక్తుడు తిమోతి కొరకు సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు. పిల్లలకు మొట్టమొదటి గురువు ఎవరంటే, మొదట గురువు పిల్లలకు తల్లే, ఆ తర్వాత తండ్రి. వారిని బట్టే సమస్తము కూడా పిల్లలకు అన్నీ వస్తాయి, బుద్ధులు వస్తాయి, అన్నీ చెడు వస్తుంది, మంచి వస్తుంది కూడా.
అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినట్టయితే ఎత్బాల్ అనే ఒక రాజుకి కుమార్తె ఉందంట. ఆమె పేరు యెజబేలు. యెజబేలు ఎలాంటిదంటే బయలుదేవతల ఆరాధికురాలు. ఆమె ఇశ్రాయేలు రాజుని వివాహం చేసుకుని సోమ్రోనుకు వచ్చి సోమ్రోనులో ఉంటున్నటువంటి దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క భక్తులందరినీ కూడా ఈమె ఏం చేసిందంటే బయలుదేవతలు ఆరాధించేవారిగా మార్చేసింది. అంతేకాదు ఆమెకు పుట్టిన కుమార్తె అయినటువంటి అతల్యకు కూడా అదే బుద్ధులు వచ్చాయి. ఎందుకంటే తల్లి చేసే ప్రతి చెడుతనాన్ని బాల్యం నుంచి చూసుకుంటూ వచ్చింది అతల్య. అందుకనే తల్లి కన్నా మించిపోయింది చెడు బుద్ధుల్లో. అతల్య చెడిపోవడానికి గల కారణము తన తల్లి అయినటువంటి జెజబేలు చెడ్డ బుద్ధులను ఉగ్గుపాలతో నేర్పింది కనుకనే అవన్నీ దగ్గరుండి నేర్చుకుంది. అతల్య కుమారుడైనటువంటి అహాజ్య చనిపోయినప్పుడు అహాజ్యకు పుట్టిన పిల్లలందరినీ చంపేసింది. ఎందుకంటే నేను రాణి అయిపోవాలి, వీళ్ళెవరూ కూడా రాణి అవ్వకూడదని ఇలాంటి బుద్ధులు తల్లి నుంచి నేర్చుకున్నాను. జెజబేలు యొక్క ప్రభావము కుమార్తె అయినటువంటి అతల్య మీద చాలా ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తాం. కనుక మన పిల్లల యొక్క భవిష్యత్తు అండి మన చేతుల్లోనే ఉంది. మన పిల్లలు ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలంటే తల్లిదండ్రులుగా మనం చాలా జాగ్రత్త వహించాలి. మన మనస్తత్వాలు మన బ్లడ్తో వారు పుట్టారు కనుక మన ఖచ్చితమైన మన మనస్తత్వం ఏమైందో అది వారికి వచ్చేస్తుంది. అణువణువున వారిలో మనం చూడొచ్చు పిల్లల్లో. మరి ముఖ్యంగా పిల్లల ముందు పెద్దలు ఏం చేస్తారో రేపన్న రోజు వాళ్ళు కూడా అదే చేస్తారు. పిల్లలు ఉంటుండగా తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు. అవే పిల్లలకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. వాళ్ళు పెద్దలు అయిన తర్వాత మా డాడీ అలా చేశారు, మా మమ్మీ ఎలా చేసింది అని వారు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కనుక మనం జాగ్రత్త పడదాం, మన పిల్లలను కాపాడుకుందాం. విత్తనం నుంచే కదండి మొక్క వచ్చేది. మన విత్తనముగా మనం సరిగా ఉంటే మన మొక్కలన్నీ కూడా అదే బాటలో నడుస్తాయి, చక్కటి ఫలాలను ఇస్తాయి. కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు బహుగా దీవించి రాబోయే 2025 సంవత్సరంలో ఇంకనూ ఆత్మీయంగా మన కుటుంబాలను దేవుడు బహుబలంగా కట్టును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.